చరిత్రలో ఈరోజు డిసెంబర్ 10, 2016. డిసెంబర్ 10, 2016 గ్రెగోరియస్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరంలో 344వ రోజు, లీపు సంవత్సరంలో 345వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 21 రోజులు మిగిలిన్నవి. సంఘటనలు: 1973లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా విధించిన రాష్ట్రపతి పాలన ఆఖరి రోజు. జనవరి 10వ తేదీ 1973 నుండి డిసెంబర్ 10వ తేదీ 1973 వరకు. 1973 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6వ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ప్రమాణ స్వీకారం. డిసెంబర్ 10, 1973 నుండి మార్చి 6, 1978 వరకు. 1955 నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2003లో తెలుగు వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభమైంది. 2004లో టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారునిగా అనిల్ కుంబ్లే అవతరించాడు. 1878లో చక్రవర్తి రాజగోపాలాచారి భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ ఈరోజు జన్మించారు. 1880 కట్టమంచి రామలింగారెడ్డి సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత ఈరోజు జన్మించారు. 1897లో సన్నిధానము సూర్యనారాయణ శాస్త్రి ప్రముఖ తెలుగు పండిత కవి జననం. 1902లో ఎస్ నిజలింగప్ప కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుని జననం. 1902లో ఉప్పల వెంకట శాస్త్రి ఉత్తమ శ్రేణికి చెందిన కవి జననం. 1920లో గంటి కృష్ణవేణమ్మ తెలుగు కవయిత్రి జననం. 1952లో సుజాత దక్షిణ భారత సినిమా నటి జననం. 1954లో జలీల్ ఖాన్ విజయవాడ పశ్చిమ శాసనసభ్యుని జననం. మరణాలు: 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త మరణం. 1990 తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి లలితా త్రిపుర సుందరి ఉపాసకుని మరణం. 2013లో రావెళ్ల వెంకట రామారావు తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుని మరణం. మానవ హక్కుల దినోత్సవం. ప్రపంచ జంతువుల హక్కుల దినం